వాట్ యు వాంట్, నీకు ఏం కావాలి? ఒకరోజు రాజుగారు అడవిలో బయటికి వెళ్ళినప్పుడు పొరపాటున లోయలో పడితే ఏడుగురు యువకులు వచ్చి రక్షించారు. మంత్రి, ఈరోజు వేటకి వెళ్ళినప్పుడు గొయ్య నా ముందు పడి నేను పడిపోయాను. అప్పుడు 7 యువకులు వచ్చి నన్ను కాపాడారు. వాళ్ళని ఒకసారి పిలిపించు. సరే మహారాజా, మీరు ఈరోజు మా రాజుగారిని రక్షించారు కదా, మా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. మీకేం కావాలో ఒక్కొక్కరు కోరుకోండి, మీ కోరికలు ఏంటో. రాజుగారు, మా ఊరిలో రోడ్డు వేయించండి. మంత్రి, ఊళ్ళో రోడ్డు లేదట, రోడ్డు వేయించు. చిత్తం మహారాజా. రాజుగారు, మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టించండి. మంత్రి, ఈ యువకుడికి ఇల్లు లేదట, ఇల్లు కట్టించు. చిత్తం మహారాజా. రాజుగారు, నేను పేదవాడిని, డబ్బులు ఇవ్వండి. మంత్రి, ఈ యువకుడికి 10 లక్షలు డబ్బులు ఇప్పించు. చిత్తం మహారాజా. రాజుగారు, నాకు పని మనిషి కావాలని ఇప్పించండి. మంత్రి, మన దగ్గర ఉన్న 2-3 పని మనుషులు ఈ యువకుడి దగ్గరికి పంపించు. చిత్తం మహారాజా. రాజుగారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. మంత్రి, మన రాజవంశంలో ఎవరైనా మంచి అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయిని ఇచ్చి యువకుడికి ఇచ్చి పెళ్లి చేయించు. చిత్తం మహారాజా. రాజుగారు, నాకు వ్యవసాయం చేసుకోవడానికి పొలం లేదు, పొలం ఇవ్వండి. మంత్రి, ఈ యువకుడికి 10 ఎకరాలు స్థలం రాసి ఇవ్వు. చిత్తం మహారాజా. రాజుగారికి రాజుగారు, నా చిన్న వినపం రాజుగారు. చెప్పమ్మా. మీరు నెలకు ఒకసారి వచ్చి భోజనం చేస్తే నాకు అదే చాలు రాజుగారు, నాకు ఇంకేది వద్దు రాజుగారు. మీ ఇంటిగా? నేనా? ఎలా రాగలను? రాజు అందరి కోరికలు తీర్చారు, కానీ 7వ వాటి కోరిక విచిత్రంగా అనిపించింది. అయినా రాజు ఒప్పుకున్నారు. మంత్రి, ఈ 7వ యువకుడు నా దగ్గరకు వచ్చి ఏదో కోరుకుంటున్నాడు. ఒకసారి ఏదో విషయాలు ఏంటో కనుక్కో. సరే మహారాజా. నీ పేరేంటి? సునీలయ్య, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? వేమలగిరి నుంచి, చిన్న పల్లెటూరు గ్రామం అయ్యా. మరి రాజుగారు వస్తున్నారు కదా, రావడానికి ఒక రహదారి ఉందా? ఏమీ లేదయ్యా. మరి ఆయన ఉండడానికి ఒక ఇల్లు ఉందా? మా చిన్న పూలు కూడా ఏది లేదు, నేను చాలా పెద్దవాడినయ్యా. పోనీ ఆయన వచ్చినప్పుడు ఆయన పోషించడానికి డబ్బులు ఉన్నాయా? లేవయ్యా. ఆయనకి కొంచెం మీ ఇళ్ళని శుభ్రంగా మెయింటైన్ చేయడానికి ఎవరైనా పనివారు ఉన్నారా? లేరయ్యా. మరి ఒక ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు కూడా లేవయ్యా. పోనీ రాజుగారు మీ ఇంటికి వస్తున్నారు కదా, ఆయనకి తినడానికి ఏం పెడతారు? నేను ఎప్పుడు రాగి సంగటి అట్టులో తింటానయ్యా, నేను చాలా పెద్దవాడినయ్యా. సరే సరే. రాజుగారు, మీ దగ్గర ఇంట్లోకి వచ్చిన సేవకుడికి పాపం ఏమీ వసతులు కూడా లేవు అంటారు. మీరు సరే అంటే ఆ వసతులన్నీ తనకు సిద్ధం చేస్తాం. సరే, అనుమతించండి. రాజుగారు ఏమన్నారంటే, నీకు ఒక రోడ్డు, ఇల్లు, ఇంకా అన్ని ల్యాండ్, సర్వెంట్స్ కూడా నీకు అనుగ్రహించారు. చిత్తమయ్యా. ఈ విధంగా అతడు తన తోటివారి కంటే ఎక్కువగా పొందుకొని
అలాగా మనం దేవుడి రాజ్యాన్ని నీతిని మొదటి వెతికితే మిగిలినవన్నీ దేవుడికి మనకి ఇస్తారు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడదు. మాథ్యూ 6:33. First the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Praise God.